prayer song. Okay, prayer song. And I request our friend George to be standing beside me and sing this song along with me. If you please. Saint Paul's Purva Vichadulam, Saint Paul's Purva Vichadulam, Saint Paul's Purva Vichadulam, Memanta ee vedikapai nilachi Bhagavantuni janinchi గురువులకు ప్రణమిల్లి ఈ వేడుక ప్రారంభిస్తాం, ఈ వేడుక ప్రారంభిస్తాం. ఈ లోకం వీడినా గురువులను విద్యార్థులను, ఈ లోకం వీడినా గురువులను విద్యార్థులను మదియందు నిలుపుకొని మా అశ్రుని వాళిని అర్పిస్తాం ఈ దినమే, అర్పిస్తాం ఈ దినమే. మేమంతా Saint Paul's Purva Vichadulam, Saint Paul's Purva Vichadulam, Saint Paul's Purva Vichadulam. Thank you friends. Please మేము కూడా ప్రార్థనా గీతాన్ని పాడామనుకుంటున్నాం. తర్వాత చాలా ముఖ్య అంశం ఏంటంటే, మన ఈ ప్రయాణంలో ఈ ప్రయాణం మనకి 65 సంవత్సరాలు, 66, 67 అట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూపుల్లో సాగిపోయింది. ఈ ప్రయాణంలో 67, 68 మైల్ రాయి దగ్గర కొంతమంది ఉన్నారు, కొంతమంది 65 మైల్ రాయి దగ్గర ఉన్నారు. కానీ మన ఫ్రెండ్స్లో కొంతమంది అంత దూరం చేరుకోలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయారు. సో ముందు వాళ్ళని మనము స్మరించుకోవాలి. వాళ్ళకి మనము స్మరించుకుంటూ మనం భగవంతుని ధ్యానించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకే నేను ఈ అవకాశాన్ని తీసుకొని మనము we have to pay homage to the departed souls of our beloved correspondents, headmasters, teachers and the co-students. And I request the organizing secretary, Mr. D. Jairas and Mr. George Reddy to please organize the program so that they could read the names of the departed souls. Please listen, and so that you could know how many have been passed away. Thank you, George Reddy. Please take over. ఈ చేతులిజం నన్ను కలవపరిచింది. ఈ అద్భుతమైన పాఠశాలను తీర్చిదిద్దటంలో విశేష ప్రతిభ కనపరిచిన పూజ్యులు, మన ఆధ్యులు, కరస్పాండెంట్స్, హెడ్ మాస్టర్స్ తనువు చాలించి పరలోకానికి వేశారు. అలాగే మాకు విద్యాబోధనలు బోధించి మమ్ము తీర్చిదిద్దిన ఉపాధ్యాయులలో చాలామంది పరలోక ప్రాప్తి చెందారు. పాఠశాల నిర్వహణలో తమ పాత్ర సక్రమంగా నిర్వహించిన బోధనేతర సిబ్బంది కూడా ఈ లోకం మిగారు. వారందరి పేర్లు నేను మీ ముందు ఉంచుతున్నాను. రైట్ రెవరెండ్ మోన్సిగ్నో తుమ్మాశూరి బిషప్ గారు, రెవరెండ్ ఫాదర్ అలం జ్ఞానయ్య మన కరస్పాండెంటు, రెవరెండ్ ఫాదర్ ఆదుర్ చిన్నయ్య మన వార్డెన్ ప్లస్ క్యాటెగిజం ఫాదర్, కటకాయం థామస్, రెవరెండ్ ఫాదర్ కటకాయం థామస్ క్యాటెగిజం ఫాదర్. నెక్స్ట్ హెడ్ మాస్టర్స్, మన ఫస్ట్ హెడ్ మాస్టర్ మిస్టర్ గోవింద్ చౌరై నాయుడు, దాని తర్వాత మిస్టర్ బివి సుబ్బయ్య. మన 6th, 10th క్లాస్లో వీళ్ళిద్దరే మన హెడ్ మాస్టర్స్. టీచర్స్
Mr. K. Balshori, English teacher, J. T. Krishnamurthy, Social Studies teacher, Mr. Sundar Rao, Social Studies teacher, Mr. Gurgapalli Jojappa, PET, Mr. P. Jojappa, PET, Raghavendra, Maths teacher, Mr. R. Shaurya, Social Studies teacher, Mr. Ranganathan, Telugu teacher, Mr. Ramamurthy, Telugu teacher, Mr. C.H. Venkateswarlu, Hindi teacher, Mr. G. Shaurya, Science teacher, Mr. Surya Prakash Rao, Hindi teacher, Mr. Veeresh Lingam, Hindi teacher, Mr. O. Celestin Reddy, English teacher, Mr. A. Joseph Reddy, English teacher, Mr. A. Mondeti Inareddy, Science teacher, Mr. G. Sri Ramalu, Craft teacher, Mr. Y.B.S.R. Josulu, Drawing Master, Mr. Bhagi Akla, Mr. Balashori, Office Boy, and Mr. Shaurya Pyun, Mr. Shaurya, మనకి వాటర్ ఇస్తూ ఉండేవాళ్ళు. వేదిక మీద మసీదులకి మరియు నా మిత్రులకి నా హృదయపూర్వక ఆధారాలను తెలియజేస్తున్నాను. 25 మంది స్టూడెంట్స్ మొత్తం ఏబీ సెక్షన్, దానిలో 25 మంది చనిపోయారు. ఒక నలుగురు ఆర్టిస్ట్ మనం ఐడెంటిఫై చేయలేము. 25 మంది చనిపోయారు. వారి వివరాలు మీకు తెలియజేస్తాను. 50 సంవత్సరాల కిందట మనతో పేరెంతల కొడుకు ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా గడిపిన కొంతమంది మన మిత్రులు మన నుంచి విడిపోయి స్వర్గస్థులైనారు. వారి వివరాలు మీకు తెలియజేస్తాను. మొదట ఏ సెక్షను పాదాను రాయప్ప, బోర్డింగు పెరింగపురం. దేవగిరి గోపాలరెడ్డి, డేస్ కాలం పెరింగపురం. ఇండ్రెడ్డి పుల్లారెడ్డి, డేస్ కాలం పెరింగపురం. కాసు రాయపరెడ్డి, సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీ, నేటు తోబాడు. వీరు గురు అభిషేకులై వరంగల్ డైసెస్లో పనిచేస్తూ అనారోగ్యం వలన మరణించి ఉన్నారు. నెక్స్ట్ రామిశెట్టి అంతయ్య, డేస్ కాలం పెరింగపురం. కటికల సంగీతరావు, సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీ, చెరువు జమ్ములపాలెం. నెల్లూరి ఆంజనేయులు, బోర్డింగు ఒడ్డెకుంట ఇరుకొండ. చవల రాజు, బోర్డింగు మల్లవరం. పెట్టేరు సుబ్బారావు, డేస్ కాలం పెరింగపురం. నా జీవితంలో కొన్ని సంతోషకరమైనటువంటి గడియలు చెప్పమంటే ఒక 100 చెప్పగలను. బాగా సంతోషమైన ఒక 10 చెప్పమంటే అందులోంచి సెలెక్షన్ చేసుకుని చెప్పగలను. ఒక 3 చెప్పమంటే అందులోంచి కూడా సెలెక్షన్ చేసుకుని చెప్పగలను. అయితే ఈరోజు ఈ సమావేశం, ఈ మొదటి 3 సంఘటనలలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి, నా జీవితంలో జరిగిన అత్యంత మధురమైన, ఎంతో అనుభూతి పొందినటువంటి సంఘటనలో మొదటి 3 ఈరోజు ఈ సమావేశం, ఇక్కడ నేను మాట్లాడే అవకాశం మీ మధ్య జరగటం నిజంగా ఈ 3 సంఘటనలు ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానికి కారణం ఈరోజు ఈ సమావేశానికి 1970-71 సంవత్సరం 10th క్లాస్ సెయింట్ పాల్స్ హై స్కూల్ ఫిరింపుల్లో రాసినటువంటి మనందరం ఈరోజు ఒక దగ్గర 50 సంవత్సరాల తర్వాత ఒక దగ్గర కూర్చొని ఆ రోజు మనకి ఎంతో ఇష్టమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా మనకు విద్య బోధించినటువంటి పెద్దల్ని, ముఖ్యంగా ఆ రోజు కరెస్పాండెంట్ అల్లం జ్ఞానయ్య స్వాముల వారు, ఆ రోజు హెడ్ మాస్టర్ గారు బివి సుబ్బయ్య గారు, ఆ రోజున 5th క్లాస్ వరకు నేను కూడా ఆర్సీఎంలో చదువుకున్నాను. ఇక్కడే చాలామంది ఫిరింపురం ఇక్కడే చదువుకొని ఉంటాం. ఎక్కడో చోట మిగిలిన వాళ్ళు కూడా చదువుకొని ఉంటారు. అప్పటి ఎలిమెంటరీ స్కూల్
టీచర్స్ ప్రతినిధి, ఆ సిస్టర్స్, వారి ముగ్గురి తరఫున వారి బదులుగా వారి జ్ఞాపకార్థం వారి ప్లేస్లో ఈరోజు మన ఈ సమావేశానికి ముగ్గురు అతిథుల్ని మనం పిలుచుకున్నాం. జ్ఞానయ్య గారి జ్ఞానేశ్వరుడు వారి జ్ఞాపకార్థం వారి ప్రతినిధిగా ఈరోజు కరెస్పాండెంట్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ డాక్టర్ బాలస్వామి. ఆ రోజు మన హెడ్ మాస్టర్ గారు ఎంతో మనం ఇష్టపడేటువంటి మన హెడ్ మాస్టర్ గారు ఎంతో లౌక్యం నేర్పించినటువంటి మన హెడ్ మాస్టర్ గారు పిపి సుబ్బలి గారి జ్ఞాపకార్థం వారి బదులుగా ఈరోజు హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి శౌర్య మాస్టర్ గారు. ఆ రోజు మనకి ఆర్సీఎం స్కూల్లో లేదా ఇతర వేరే ప్రాథమిక పాఠశాలలో మన చదువు నేర్పినటువంటి సిస్టర్స్కి ప్రతినిధిగా ఈరోజు మన మధ్యన సిస్టర్ బట్టి తెరిసమ్మ గారు. ఈ ముగ్గురికి మా యొక్క 70 బ్యాచ్ మా బాల్య మిత్రులందరి తరఫున హృదయపూర్వకంగా మీరు ఈ సమావేశం వచ్చేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి మనకి 27 మంది మనకి 6 నుంచి 10 మధ్యన మనకు విద్య బోధించున్నారు గురువులు 27 మంది. కానీ ఈ రోజున మనం చూడగలిగినాము 5గురినే చూడగలుగుతున్నాం. 5గురిలో 2 రాలేని పరిస్థితి. కారు వెళ్తున్నప్పటికీ కారును తీసుకురావడానికి ఎంతో ఏర్పాటు చేసినప్పటికీ వారు రాలేని పరిస్థితి. కార్లు వాసి ఉన్నాయి, మూత్రం సమస్యలు ఉన్నాయి, కానీ కాబట్టి రాలేకపోయినారు. అంటే మనకి ఈరోజు మనం ఈ వేదిక మీదకి మనం తీసుకురాగలిగింది ముగ్గురిని. మన గురువులు ప్రతినిధులుగా, ఇంతమంది ప్రతినిధులుగా మనకి ఈరోజు మన ముందున్నటువంటి ఈ ముగ్గురు మాస్టర్ గారు నిజంగా అందరికంటే వయసులో పెద్దవారైనటువంటి మరీన మాస్టర్ గారు, స్కౌట్ మాస్టర్ గారు ఎంతో అభిమానిస్తున్నాం. మాకు ఎంతో చక్కగా ఆ రోజుల్లో చాలా ఇష్టపడేవాళ్ళు. మేము 8th క్లాస్ 7th క్లాస్ వరకు క్లాసులలో ఎక్కువగా వారికి తర్వాత వయసులో పెద్దవారైనటువంటి రత్తయ్య మాస్టర్ గారు చక్కటి నోట్స్ ఇచ్చేవారు మాకు. ఎంతో చక్కగా వారు సైన్స్ చక్కగా కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనకి బాగా చక్కగా చెప్పారు. మనం కూడా బాగా ఇష్టపడేవారు. క్లుప్తంగా ఉండేది వారి నోట్స్. మనం చదువుకోవడానికి కంఠస్థం పెట్టడానికి లేదా త్వరగా రాయడానికి ఈజీగా ఉండేది. వారు రత్తయ్య మాస్టర్ గారు, ముఖ్యంగా ప్రసాద్ మాస్టర్ గారు వారు కూడా చాలా యువకులు. మనకి వారికి వయసు తేడా 4-4.5 5 సంవత్సరాల లోపే అంతే. కొంతమంది కంటే 5 సంవత్సరాలు, నేను అంతా కొంతమంది కంటే 3 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయిపోయారు కొంతమంది అంతే. వారు ఆ రోజున లేటెస్ట్ టెక్నాలజీలో కాంపోజిట్ మ్యాథ్స్ని చక్కగా A+B² అంటే 8లో అది మనకు నేర్పించి అక్కడి నుంచి మొదలుపెట్టి 3 సంవత్సరాల పాటు మనకు లెక్క నేర్పించినటువంటి ప్రసాద్ మాస్టర్ గారు. ఈ ముగ్గురు మా ముందు మీరు ఉన్నారు. ఈ ముగ్గురికి మేము మీ పాదాభివందనం, మీ అందరం ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో అందరం మీకు పాదాభివందనం చేస్తున్నాం. కారణం ఏంటంటే మీ ముగ్గురితో పాటు 27 మందిని మేము తలుచుకుంటున్నాం. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు మాకు కేవలం విద్య నేర్పించలేదు. కేవలం విద్య అంటే నేను ఒప్పుకోను. విద్య అంటే విజ్ఞానం. ఓకే, విజ్ఞానం మీకు నేర్పించారు విద్యలో. కానీ ఇంకొకటి కూడా మీరు మాకు నేర్పించినారు, అదే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేటువంటిది నాలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నేను డిగ్రీ చదవలేదు, ఇంటర్మీడియట్ తోటే నాకు చదువు ఆగిపోయింది. అయినప్పటికీ 1992 సంవత్సరానికి గాను బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా రాష్ట్రపతి అవార్డు 26 జనవరి రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో నేను అందుకోగలిగినాను రాష్ట్రపతి అవార్డు. ఇంటర్మీడియట్ చదివిన వాడు అక్కడ ఓటర్ ఏంటంటే ఆ క్రమశిక్షణ నేర్పింది ఎవరయ్యా అంటే సెయింట్ పాల్స్ హై స్కూల్ మా గురువులైనటువంటి మీ. ఈ విషయం చెప్పడానికి ఎటువంటి సందేహం మాకు లేదు. మా క్రమశిక్షణ ఆ వయసులో 5-6 సంవత్సరాలలో 5 సంవత్సరాలు నాకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా మీరు నేర్పించినారు. అరే బాలడిగా అనుకుంటాము మనందరినీ. ఈరోజు మీరు అంటుంటే మాకు సిద్ధి అనిపిస్తుంది. సర్ర అంటే నాకు ఇంకా బాధ అవుతుంది. కానీ మీరు కూడా మీ పెద్దవాళ్ళమైనా మీ భావాలని కూడా మేము గౌరవిస్తున్నాం. కానీ మిమ్మల్ని ఎంతో గౌరవించుకుంటున్నాం. చనిపోయినటువంటి మా గురువులకి శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం. వారందరూ స్వర్గంలో మంచిగా ఉండాలని, అదే మాదిరిగా మీరు 100 సంవత్సరాలు నిండుగా జీవించాలని కోరుకుంటున్నాం. అడ్మినిస్ట్రేషన్ రెండవది, గురువులు పూజ్యులు మీరు చనిపోయినటువంటి గురువులకి శ్రద్ధాంజలి ఘటించడం. రెండవ అంశం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 50 సంవత్సరాల తర్వాత మొత్తం మేము 85 మందిని కలిసి ఆ రోజు 10th రాస్తే
అప్పటికే 2-3 తప్పిపోయినారు. 82-83 మంది రాసి ఉంటాం. 25 మంది చనిపోతే 53 మందిని మేము ట్రేస్అవుట్ చేసి 53-54 మందిని ఇంత వర్షం పడినప్పటికీ సుమారుగా 40-45 మంది, ఇంకా కొంతమంది బయట ఉన్నారు, అంతవే ఉన్నారు ఇప్పటికి కూడా. 45 మంది 50 సంవత్సరాల తదుపరి ఇక్కడికి వస్తున్నారు అని అంటే నిజంగా ఇదే స్నేహితం అంటే ఇదే. ఆ రోజు ఆ వయసులో మేము అందరం అనుకున్న వాళ్ళని ఎంతో సంతోషమైనటువంటి ఈ సంఘటన, అటువంటి మిత్రులను కలుసుకోవటం, మీ అందరం మా గురువులకి మేము కృతజ్ఞతలు చెప్పుకోవటం, శ్రద్ధాంజలి ఘటించుకోవటం, అదే మాదిరిగా మేము ఒకరిని ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం. ఒకరినొకరు పేర్లు గుర్తున్నాయి నాకు, కానీ చూసిన తర్వాత కొంతమంది ఎంతో గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పేర్లు చదువుతుంటే కూడా కొన్ని పేర్లు చదివి పూదోట అంతోనయ్యారు. నాతో పాటు నేను శ్రీరాముకి వేస్తే ఆయన సీతకి వేసినారు ఆ రోజున చిన్న మౌన యాక్షన్తో. ఇట్లా అటువంటి కూడా గుర్తుకొస్తున్నాయి. జయన్ అని, మణిదాస్ అని, ఇటువంటి వారందరికీ శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాయి. 25 మందికి మనందరం కలిసి ఇక్కడ సుమారుగా 45-50 మంది కలిసి మన చనిపోయినటువంటి మన మిత్రులకి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ, మనం ఒకరినొకరిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ, పరిచయం చేసుకుంటూ, ఆ రోజు అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ ఆనందిస్తున్నాం. అందుకే నా జీవితంలో ప్రధానమైనటువంటి 3 సంతోషకరమైనటువంటి సంఘటనలో ఇదొకటి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మా గురువులైనటువంటి గురువులు కూడా నేను చెప్పుకునేది, మీరు మాకు విజ్ఞానం నేర్పించారు, క్రమశిక్షణ నేర్పించారు. ఆ విద్యని బాగా చక్కగా అందుకున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల ఉద్యోగాలు, చక్కగా బ్యాంకింగ్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళు నాకు తెలిసి మోర్ దాన్ 50 ఉన్నారు. అవుట్ ఆఫ్ 85 50 మంది వరకు ఉన్నారు. మిగిలినటువంటి కొంతమందిలో ఇంతకుముందు మనం వెళ్ళిపోయేలా చెప్పినట్టుగా కొంతమంది ఇతర వేరే అనివార్య కారణాల వల్ల వేరే కొన్ని చిన్న ప్రైవేట్ జాబ్ కోటేశ్వరరావు చెప్తున్నారు. అట్లనే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, కొంతమంది వ్యవసాయం, కొంతమంది నాలాంటి వాళ్ళు చిన్నపాటి పరిశ్రమ పెట్టుకొని మీరు నేర్పించిన క్రమశిక్షణ వల్ల కఠోర పరిశ్రమ చేసి విజయాన్ని సాధించి ఆర్థికంగా స్థిరపడి, కొంతమంది విజ్ఞాన రూపంగా, కొంతమంది క్రమశిక్షణ రూపంగా స్థిరపడి, ఇంకా కొద్దిమంది ఒక 3-4% ఒక 5-6 ఉండవచ్చు కూలీ చేసుకొని బతికిన వాళ్ళు కూడా ఒకరిద్దరు నేను చూస్తున్నాను. నాకు నిజంగా ఉప్పరి పని చేసుకోవడం, లేకపోతే ఇతర చిన్న పనులు చేసుకొని 65 సంవత్సరాల తదుపరి కూడా పెన్షన్ మీదనో, లేకపోతే కొడుకుల మీదనో, లేకపోతే పరిస్థితి ప్రభావం వల్ల ఉన్నంతలో అడ్జస్ట్ అవుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది మా క్లాస్మేట్లో 85 మందిలో చనిపోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళల్లో కూడా, చనిపోయిన వాళ్ళల్లో కూడా ఒకరిద్దరు పాపం వాళ్ళ భార్యలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా గమనించినాం. వీటన్ని దృష్టిలో పెట్టుకొని మేము నిర్ణయం తీసుకున్నాం, ఒక కమిటీని వేసుకున్నాం, ఫైనాన్స్ కమిటీ అని. కొంత ఫైనాన్స్ రేజ్ చేసుకున్నాం. ఆ కమిటీ ఈ సమావేశం అయిన తర్వాత, లంచ్ తర్వాత మేము కూర్చొని అటువంటి పేదవాళ్ళని గుర్తించి వారికి కూడా ఎంతో కొంత ఉన్నవాళ్ళం డబ్బు జనరేట్ చేసి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలనేటువంటి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మా దృష్టిలో ఇది కూడా చాలా మంచి ఆలోచనగా నేను భావిస్తున్నాను. దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఫాదర్. సో ఈ సమావేశం ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, మా గురువుల్ని కృతజ్ఞతలు చెప్పుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం, మా స్నేహితుల్ని ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం, చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించటం, మాలో పేదవారైనటువంటి వారిని కూడా ఆర్థికంగా ఎంతో కొంత గౌరవించుకుంటాం. ఈ 3 కారణాలు ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణాలు. ఇది మా పత్రిక చదివినట్లయితే చక్కగా ఇప్పుడు నేను చెప్పిందంతా దీంట్లో అర్థమవుతుంది. అంత చక్కగా నేను ఎంతో ఆలోచన చేసి ప్రతి ఏ విషయం కూడా అసలు చేయకుండా అన్ని కోణాలలో అన్ని సబ్జెక్ట్స్ మా మిత్రులందరూ ఒకరు చేయలేదు ఫాదర్. అందరూ రకరకాలుగా వాళ్ళ పరిధిలో ఎంత చక్కగా చేశారంటే ఇది పేర్లు అందరూ కూడా సహకరించినారు. ఇది సాధించినాం. 50 సంవత్సరాల తర్వాత, అసలు 20 సంవత్సరాలకే కలుసుకోవడం కష్టం అంటే 50 సంవత్సరాలు కలుసుకోవడం నిజంగా అపూర్వ సంఘటన. ఇది జరగడానికి మూల కారణం అసలు ఎక్కడ ఈ ఆలోచన నాకు ప్రారంభమైంది అనేటువంటి ఒక అంశాన్ని చివరిగా నేను వివరిస్తాను. ఒక 2 నిమిషాల్లో వివరించి నా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇది ఫాదర్ సుమారుగా 1-2 సంవత్సరాల క్రితమే మేమందరము సీనియర్ సిటిజన్స్ అయినా 60 సంవత్సరాలు దాటినాం, స్థిరపడ్డాం.
సీనియర్ సిటిజన్ అయిన తర్వాత కూడా ఎస్ఎస్సీలో అయిన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. మనం కొంతమందికి పెన్షన్స్ పెన్షన్స్ కాదు, వాళ్ళకి ఏదో రకంగా అందరం కూడా ఆర్థికంగా లబ్ధి పొందుతూనే ఉన్నాం. అందరూ స్థిరపడిపోయినాం అందరం చాలా వరకు. కానీ ఏదో అసంతృప్తి. స్నేహితులు ఉండొచ్చు మాకు ఉన్న మా జీవితంలో ఆయా పరిస్థితిని బట్టి కొంతమంది స్నేహితం అవుతున్నారు. ఒక 5-10 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనుమైపు మరుగైపోతున్నారు. మళ్ళీ అప్పుడు పరిస్థితిని బట్టి ఇంకొంతమంది అట్లా. కానీ అసలు మాకు నిజమైన మనస్ఫూర్తిగా ఎటువంటి కల్లా కప్పడం లేకుండా ఉన్న రోజులలో స్నేహితులు అయినటువంటి ఆ రోజున మాకు ఆ వయసులో టీనేజ్ వయసులో కులం అంటే ఏంటో తెలియదు, మతం అంటే ఏంటో తెలియదు. కోపం వస్తే అదే తిట్టుకోవడం, అరే నా కొడకాన్ని కూడా అనేవాడు. మరి ఒక్కొక్క నాకు గుర్తుంది. అంతలోనే మళ్ళా కలిసిపోయేవాడు. అటువంటి వయసులో ఉన్నటువంటి స్నేహితుల్ని మిస్ అయినారని మనకి చివరి రోజులలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళు కదా నిజమైన స్నేహితులు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరి మధ్యలో అవసరార్థం బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అవసరార్థం వచ్చినటువంటి వాళ్ళే. కానీ నిజమైన స్నేహితులు వాళ్ళు కదా, కల్లా కప్పడం లేని మన వయసులో పరిచయమైనటువంటి స్నేహితమైనటువంటి మనం కదా, 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి మనం కదా. మనందరం ఒక ప్లాట్ఫామ్ మీద వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు సుమారు 2-3 సంవత్సరాల క్రితం కలిగింది. నాకు ఇదే మాదిరిగా మాలో ఇంకా కొంతమంది కలిగింది కానీ ఎవరికి వాళ్ళు 5 మంది 10 మంది ఎక్కడికక్కడ గ్రూపులుగా. కానీ అందరూ కలుసుకునేటువంటి ప్రయత్నానికి రకరకాల పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదు. 4 సంవత్సరాలు 4 నెలల క్రితం ఈ కరోనా ఒకటి దరిద్రం ఇది అడ్డం వచ్చి స్నేహితులు పడగొట్టుకున్నాం, ఒక గురువును పడగొట్టుకున్నాం. రీసెంట్గా బాలశివరి మాస్టర్ గారు ఇదే కనుక మేము ఏప్రిల్లో మీటింగ్ పెట్టుకున్నట్టయితే బాలశివరి మాస్టర్ గారు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకునేవారు. ఈరోజు వారి కాళ్ళ కన్నా పెట్టుకునేవాడు. అవకాశం లేదు. 2 మిత్రులు రీసెంట్గా రామారావు అండ్ జోజిరెడ్డి ఇద్దరు చనిపోయినారు. ఆ ఇద్దరు ఇక్కడ ఉండేవారు, బాధ లేదు. సో ఇంకా ఆలోచన చేస్తే ఇంకా మళ్ళీ ఏం జరుగుతుందో కాబట్టి ఖచ్చితంగా జరగవలసిందే అని మిత్రులందరినీ ఓపిక ఒకరినొకరిని అందరినీ కన్విన్స్ చేసి మోటివేట్ చేసి ఈ సమావేశానికి అందరూ ఎంతోమంది కొన్ని పేర్లు చెప్పకపోతే వేరే అన్నిదా భావించవద్దు. అందుకని పేరు చెప్పట్లేదు కానీ అందరూ సహకరించినారు. అందరి ఫోన్ నెంబర్స్ అన్ని సంబంధం ఇంత చేసి ఇప్పుడు కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చినందుకు మీ అందరిని కూడా ఎంతో ఆనందిస్తున్నాను. మీ అందరి ముఖాలు చూసి మీ అందరినీ చూస్తున్నందుకు మన గురువులు ఒక పక్కన మన ఫాదర్ జోజయ్ ఫాదర్, మన అల్లం జ్ఞానయ్య ఫాదర్ గారి తరఫున వారి ప్రతినిధిగా, మన హెడ్ మాస్టర్ గారు యూసుఫ్ గారి ప్రతినిధిగా, అదే మాదిరిగా మన ఎలిమెంటరీ స్కూల్ ప్రతినిధిగా వచ్చినటువంటి మనం ప్రత్యేక అతిథులు, మన గురువులు, మళ్ళా బాల్యమిత్రులు, కల్మషం లేని వయసులో కలిసినటువంటి బాల్యమిత్రులు. ఇప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఆ వయసులో ఎట్లున్నామో అదే మాదిరి ఉండాలి. మనకి రాజకీయం వద్దు, కులం వద్దు, మతం వద్దు, గడ్డ గుట్టొద్దు. అప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మనం వచ్చానే ఇక్కడి నుంచి జరగాలి. ఎవరైనా అటువంటి ప్రేరేపిస్తే వారికి మనం ఎంటర్టైన్ చేయవద్దు. ఆ దిశలోనే మనం వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, మరి నేను అనుకుంటాను కొద్దిగా విషయం మాట్లాడినా దాన్ని ఇంకా మాట్లాడుతూ అవుతుంది కనుక చాలు. మీ అందరూ సహకరించినందుకు మీ అందరూ చూస్తున్న ఎంతో సంతోషంతో మా గురువులు ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీకు పాదాభివందనం చేస్తూ, ఫాదర్కి సిస్టర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Message or speech or information, whatever it may be. ఓకే, మనమంతా ఇక్కడ సమావేశమైన గొప్ప వేడుక. ఇక్కడ మనం ఈ స్టేజ్ మీద ఒకసారి తేరిపారు చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. నా సో వాళ్ళని మనం గౌరవించుకోవటము, సత్కరించుకోవటం మన బాధ్యత. అందుకే నేను రెవరెండ్ ఫాదర్ డాక్టర్ పి బాలస్వామి గారిని లుద్రాజ్ అండ్ జార్జ్ రెడ్డి అబ్రహాం, ప్లీజ్ అరేంజ్ దట్ సీట్ ఇక్కడ అరేంజ్ చేయండి. నౌ I request Mr. Kasireddy to honor Father. Father, please be seated. To honor Father with shawl. Sarkoti mask dira. So requested George. I also request Vijay Paul to Garland Father.
Marie Francis to come with the memento. Thank you, Father, for accepting our honor. We are very thankful to you. God bless you. Thank you.